అక్కడ ఏ వాహనం నేర్చుకోవాలన్నా నేర్పేది మహిళలే. నేర్చుకున్న విద్యకు ఉపాధి పేరిట దారి చూపించేది మహిళలే. ఒక్క శిక్షణ ఉపాధి కాదు, నామమాత్రపు రుసుముతో సురక్షితంగా మహిళలకు, పిల్లలకు వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఇంతకీ ఆ నారీ శక్తి వెనుక ఉండి నడిపిస్తున్నది కూడా ఓ మహిళే. వినడానికి ఆసక్తికరంగానూ ఉంది కదూ. అయితే ఆ విశేషాలను తెలుసుకోవాలంటే బీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. ఇప్పటి వరకు హైదరాబాద్కే పరిమితమైన షీ క్యాబ్స్ ఇప్పుడు పర్యాటక నగరం విశాఖలో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. సింహాచలం పాత గోశాల వద్ద ఏర్పాటు చేసిన ఈ సంస్థ పేరు ఫెమీ రైడ్స్. ఓ పైలట్ ప్రాజెక్ట్ గా, ఇంకా చెప్పాలంటే స్టార్టప్ గా ప్రత్యేకించి మహిళల కోసం ఏర్పాటు చేశారు. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్లకు డ్రైవింగ్ లో శిక్షణ అందిస్తుంది. ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండానే రాధికా బెహరా అనే మహిళ ఈ సంస్థను స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో తాను ప్రయాణించే రోజుల్లో కుటుంబ సభ్యులు పడిన తపన రాధికాలో ఫెమీ రైడ్స్ ఏర్పాటుకు నాంది పలికింది. నేడు ఓ స్టార్టప్ గా కార్యకలాపాలు నిర్వహిస్తూ తాను కూడా మోటార్ ఫీల్డ్ లో మహిళా పారిశ్రామవేత్తగా ఎదగడానికి దారితీసింది. స్టార్టప్ ఎలా సాధ్యపడింది ఒక లేడీగా? మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్కి? థాట్ ఎలా వచ్చింది మీకు? నమస్తే అండి, అందరికీ చెప్తున్నదే. నేను రాధికా బెహరా. సో 2020 నుంచి ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాము. విశాఖపట్నంలో ఈ కాన్సెప్ట్ ఎందుకు ఉండకూడదు అని నేను షీ క్యాబ్స్ చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ కూడా అందరూ అడుగుతున్నారు, ఎందుకంత ఇన్స్పైర్ అయ్యారంటే ఆ షీ క్యాబ్స్ అనేది హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మేము జనరల్గా మా జర్నీలో నేను ఇంటికి వెళ్ళే వరకు కూడా, నా డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు కూడా ఇటు నా తల్లిదండ్రులు, మా వారు, పిల్లలు, ఈవెన్ మా చెల్లెలు, వాళ్ళ అత్తగారు, కుటుంబం మొత్తం అందరూ కూడా, అంటే ఒక 10 మంది వెనక నుంచి ఒక సెక్యూరిటీ లాగా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే షీ క్యాబ్స్ అని అన్నారో, సో ఇదంతా ఈ గోల్ ఉండదు కదా, ఇంకా డైరెక్ట్గా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇంతమందికి టెన్షన్ ఉండదు అనే దాంతో నేను చాలా అడ్మైర్ అయ్యాను అనమాట. హైదరాబాద్లో ఉంటుంది మా చెల్లెలు. సో ఎక్కువ హైదరాబాద్కి తిరిగేదాన్ని ఇదివరకు. సో అప్పుడు నేను నా జర్నీలో ఫేస్ చేసిన ఇబ్బందులు కానీ, ఆ టెన్షన్స్ కానీ నాకు రిలీఫ్ అనిపించింది. షీ క్యాబ్స్ అనగానే ఒక రిలీఫ్ అనిపించింది అనమాట. సో వై నాట్ ఇన్ వైజాగ్ అని అనిపించింది. ఇదివరకు ఒక మేనేజర్గా ఉన్నప్పుడు కూడా సొసైటల్ నీడ్స్ రాయమన్నప్పుడు, అంటే టేకప్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఫస్ట్ రాసిన ప్రాజెక్టే ఫెమీ క్యాబ్స్. 2020లో రాధిక తాను పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కోసం ఫెమీ క్యాబ్స్ పేరిట ప్రాజెక్టు తయారు చేశారు. అయితే మరే కారణాల చేతనో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. చివరికి తానే ఆ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేస్తూ నవంబర్ 2023లో ఫెమీ రైడ్స్ ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో రిసెప్షనిస్ట్ గా మహిళకు ఉపాధి కల్పించి ఈ ఏడాది మార్చి నుండి 4 వీలర్ శిక్షణను ప్రారంభించారు. ఆ తరువాత అంచెలంచెలుగా 2 వీలర్ తో పాటు ఆటో వంటి 3 వీలర్లను శిక్షణలో భాగం చేశారు. ఇలా మహిళతో శిక్షణ అందిస్తున్న విషయం తెలుసుకున్న సింహాచలం పరిసర ప్రాంత మహిళలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఫెమీ రైడ్స్ ను సంప్రదించి ఉద్యోగులుగా చేరిపోయారు. ఇలా వీరి సంఖ్య ప్రస్తుతం 15కు చేరింది. 1000కి పైగా రైడ్స్ చేసిన ఈ మహిళా ట్రైనర్లంతా 150 మంది వరకు మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చారు. వై నాట్ ఇన్ మోటార్ ఫీల్డ్, కంప్లీట్ మోటార్ ఫీల్డ్లో ఎందుకు ఉమెన్ ఉండకూడదని మేము యాప్లో డే 1 నుంచే మన కారు, ఆటో, 2 వీలరు, ఇప్పుడు కొత్తగా సైకిల్స్, ఈ సైకిల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇండియా లెవెల్లో కూడా కానీ మనమే ఫస్ట్ ఒక ఉమెన్కి కంప్లీట్ మోటార్ ఫీల్డ్, అంటే ఈ మన లైట్ మోటార్ ఫీల్డ్లో మనమే ఉన్నాము. ఇలాంటి యాప్ ఇంకొకటి లేదు. మేబీ ఉన్న దాంట్లో ఫీమేల్ డ్రైవర్స్ అనే ఛానల్ పెట్టుకోవచ్చేమో, కానీ ఎక్స్క్లూసివ్ ఉమెన్ ఎక్కడ లేదు, మనమే పెట్టాం. మన వాళ్ళు డ్రైవర్లు అందరూ కూడా లేడీస్, కేవలం మహిళా కస్టమర్లకే ప్రాధాన్యత. చాలామంది బిజినెస్ పీపుల్ ఇప్పటికే చాలామంది మాట్లాడుతుంటారు, అంటే డబ్బులు సంపాదించడం ఒకటే విషయం కాదు కదా. డబ్బులు సంపాదించడం అయితే ఈ పాటికి నేను ఇంకో పేరు పెట్టుకొని ఐ వుడ్ బి ఎ కాంపిటీటర్ టు ఓలా అండ్ ఊబర్, అదర్ ఏదైతే యాప్ బేస్డ్ ఉన్నాయో వాటన్నిటికీ నేను కాంపిటీటర్ అవ్వాలి. నా ఉద్దేశం వాళ్ళ కాంపిటీటర్ అవటం కాదు.
నా ఉద్దేశం ఉమెన్కి సెక్యూర్డ్ రైట్స్, తద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్. ఇదిలా ఉండగా ఫెమీ రైట్స్ కేవలం డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఖాళీ సమయంలో ఊబర్, ఓలా తరహాలో వెహికల్ బుకింగ్ కూడా చేపడుతుంది. ప్రస్తుతం కస్టమర్ కాల్ ని సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సంస్థ త్వరలోనే ప్రత్యేకించి ఓ యాప్ ని కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో రైడ్ బుకింగ్స్ తో పాటు మహిళల డ్రైవింగ్ శిక్షణ కూడా రిజిస్టర్ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ రూపొందించనున్నట్లు రాధిక చెబుతున్నారు. సో నేను చాలా సంతోషపడుతుంది ఏంటంటే ఇప్పుడిప్పుడే వేరే యాప్ బేస్డ్ వాళ్ళ లేడీస్ కూడా వెళ్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆడవాళ్ళు వస్తే వెళ్తున్నారు, మగవాళ్ళు వస్తే క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అన్నిట్లో ఉన్నారన్న విషయం కొంచెం సంతోషంగా ఉంది. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు. వెల్ నోటెడ్. ఇప్పుడు రాధిక అంటే ఫెమీ రైట్స్ డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతారు, మేడం యాప్ ఎప్పుడు వస్తుంది మేడం. యాప్ని తీసుకొస్తున్నాం అంటే ఈ మాట నాంతూ చాలా కాలం నుంచి ఉంది. ఎందుకంటే యాప్ని మేము కొంచెం రీడిజైన్ చేస్తున్నాం. వీఆర్ ఇంక్లూడింగ్ డ్రైవింగ్ స్కూల్ ఇన్ దట్ అండ్ ఇంకా అడ్వాన్స్డ్ సర్వీసెస్ దాంట్లో ఉన్నాయి. మళ్ళీ తిరిగి చూసుకోకుండా యాప్ లాంచ్ అప్పటికి అటు యాప్ ఇటు ఫ్లీట్ డే 1 నుంచే లాంచ్ రోజు నుంచే సర్వీసెస్ అందుబాటులోకి వచ్చే క్రమంలో జాప్యం జరుగుతున్నది. అందుకనే డీలే, బట్ లేట్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా వద్దామని అనుకుంటాను. ఇదిలా ఉండగా ఫెమీ రైట్స్ లో శిక్షణ అందిస్తున్న మహిళా ట్రైనర్లు కేవలం తమపై ఉన్న నమ్మకంతో ఉపాధి కల్పించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో సంస్థ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో వారి వద్దకు వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయని క్రమేణా మహిళల ఆలోచనలో మార్పు వచ్చి ఆ మార్పు మహిళా డ్రైవర్లే కావాల్సిన స్థితికి తీసుకువచ్చిందంటున్నారు ఫెమీ రైట్స్ సిబ్బంది. కానీ ఈ రంగంలో మహిళలు మరింత మంది రావాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. నేను ఫెమిరేట్స్లోనే డ్రైవింగ్ 4 వీలర్ నేర్పిస్తున్నాను. ఇప్పుడు 3 వీలర్ కూడా తీస్తున్నాను. ఇంకేం చెప్పాను, ఫస్ట్ ఏంటి బాక్సింగ్ ఏది? బాక్సింగ్ చేస్తుండేదాన్ని. కొంచెం ఇంట్లో పరిస్థితుల వల్ల అది మానేశాను. ఇప్పుడు వృత్తి అనేది ఏదో ఒకటి ఉండాలి కదా మేడం, అందువల్ల నేను ఫెమిరేట్స్లో జాయిన్ అయ్యాను. 4 వీలరు 3 వీలరు నేర్పిస్తాను, డ్రైవ్ చేస్తున్నాను. 3 వీలర్ ఇది ఆటో మేడం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కస్టమర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. వాళ్ళు కూడా లేడీసే కదా, వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మేడం. నేను జాబ్ పర్పస్లో ఇక్కడికి వచ్చి మేడంని కలిశాను. యాక్చువల్లీ కలిస్తే అప్పటికి అది స్టార్టింగ్లో ఉంది ఫెమీ రైట్స్ అనేది. నాకు వెంటనే మేడం సరే అయితే మీరు మళ్ళీ రండి అని తర్వాత చెప్పారు. 20 డేస్ తర్వాత వచ్చాను. అప్పటికి మేడం నాకు వెహికల్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే 2 వీలర్ మేడం, 2 వీలర్ వెహికల్ ఇచ్చారు. వెహికల్ ఇచ్చి మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోండి అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఓన్లీ నేను నా పేరు నేను ఉద్యోగంకి వచ్చాను. మేడం నమ్మకంతో నాకు బండి ఇచ్చేశారు. మీరు బండి ఉంచుకోండి, నేను చెప్తాను, మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేయండి. అంటే నాలాగా వచ్చిన వాళ్ళు తక్కువ మేడం, అంటే రైడర్స్గా వచ్చిన వాళ్ళు తక్కువ. అప్పుడు తర్వాత రమ్య గారు, తర్వాత ఇంకొక 2-3 జాయిన్ అయ్యారు. వచ్చిన తర్వాత మాకు యాప్ లేదు, ఏం లేదు. మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి తెలియని వాళ్ళని తెలిసిన వాళ్ళని ఎక్కించుకొని రైడ్స్ తీసుకోమన్నారు. శాలరీస్ ఇచ్చేసేవారు, మాకు డబ్బులు అయితే వచ్చేవి కాదు. మేము మొదట్లో ఎలా వెళ్ళామంటే ఓన్లీ మేడం ఇచ్చిన ఫెమీ రైడ్స్ అనే ఐడి కార్డ్తో మేము తీసుకెళ్ళి చూపిస్తే చాలామంది లేడీస్ ఫస్ట్ మమ్మల్ని చాలా ఘోరంగా, అంటే కింద నుంచి మీద వరకు చూసారు మేడం. మీరేంటి, ఎవరి బండి అలా ఎలా ఎక్కేస్తాం, మీరు ఎవరు అసలు అన్నారు. నెక్స్ట్ డే నుంచి మా ఐడి కార్డులు, యూనిఫాము అండ్ మా బైక్ మీద ఉన్న ఫెమీ రైడ్ చూసి స్టూడెంట్స్ మేడం, ఫస్ట్ పెద్దవాళ్ళు అయితే ఒకరిద్దరు మమ్మల్ని నమ్మలేదు. స్టూడెంట్స్ని మేము కన్వే చేయడానికి మొత్తం 3 వెళ్ళిపోయాం అనమాట. రోడ్ల మీదకి వెళ్ళిపోయి రాత్రి 8 ఆ టైం అయినా సరే మేము ఎక్కించుకోకపోయినా ఫస్ట్ వాళ్ళకి మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకొని మా కంపెనీ గురించి చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించాం. సెకండ్ టైం మా పర్సనల్ నెంబర్స్ ఇచ్చి మీరు మాకు ఫోన్ చేయండి, మేము వస్తా ఉన్నాం. ఆ తర్వాత 2 ఫస్ట్ అయితే ఎవ్వరూ ఎక్కలేదు మేడం. ఒక 2 డేస్ మాత్రం ఎక్కలేదు. అయినా కూడా మేము పట్టు వదలకుండా ఏదైతే మేడం కూడా చెప్పాము, మేడం ఇలా ఉంది అంటే సరే అది కాకపోతే ఇంకొకరు వస్తారు, మీరు మీ నమ్మకాన్ని అయితే మీరు పెట్టుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అలాగే వెళ్ళాం. ఇప్పుడు ఎలా ఉంది నమ్మకం, ఎలా ఉంది మీ పట్ల? ప్రజెంట్ అయితే మేము ఎక్కించుకున్న వాళ్ళు తప్ప ఇప్పుడు మాకు మాలాంటి వాళ్ళు కావాలంటున్నారు జనాలు. బట్ ఏంటంటే ఇప్పుడు లేడీస్ రావడానికి టైం పడుతుంది, అంటే నాలాగా డ్రైవ్ చేయడానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళు వస్తే మాత్రం ఫెమీ రైట్స్ వైజాగ్లో అదిరిపోతుంది. కొత్తగా లేడీస్ కోసం పెట్టారు. లేడీస్ ఇన్స్ట్రక్టర్స్తో లేడీస్ రైడ్ చేయడం యాప్ కూడా వస్తున్నది అనగానే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 6 months అవుతుంది. నేను ఇప్పటికీ నియర్లీ 80 మెంబర్స్కి నేర్పించాను కార్. 100% సక్సెస్ రేట్తో, ఎవరు ఫెయిల్యూర్ లేదు. ఆటో గేర్ కూడా నేర్పించాము. మనవి 3 వెహికల్స్లో నేర్పిస్తాం. ప్రతి ఒక్కరికి రాకపోతే మళ్ళీ చెప్పి మరి
లేడీస్కి సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, జాగ్రత్త ఎక్కువ. ర్యాష్ డ్రైవింగ్ చెప్పం మేము, చాలా క్లారిటీగా క్లియర్గా. రాకపోతే మళ్ళీ ఇప్పుడు హస్బెండ్స్ అనుకోండి కదిలేస్తారు, చెప్పరు సమ్యంగా. బ్రదర్స్ అనుకోండి వాళ్ళ రిలేటివ్స్ కనుక అంత కేర్ తీసుకోరు. మేమనుకోండి మేమేంటి, మాకు కస్టమరే దేవుడు. సో వాళ్ళని మేము సాటిస్ఫై చేయగలగాలి. ఈ 18 డేస్లో వాళ్ళు సాటిస్ఫై చేసి వాళ్ళ చేత రివ్యూ కూడా తీయించుకుంటాం. మేము కొత్తగా వచ్చిన స్టార్టప్ కనుక మేము ఇంకా ఎక్కువ వాల్యూ ఇచ్చి, వాళ్ళకి రాలేదు 1-2 సార్లు చెప్తాం, ఎక్స్ట్రా 2 క్లాసులు కావాలన్నా కూడా చెప్తాం. డోర్ డెలివరీ ఫ్రీగా, పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉంది, 100% ఉంది. సింహాచలం సరౌండింగ్ ఏరియా లేదా ఎక్కడికి నేనైతే 1 టౌన్ ఏరియా నేను చూసుకుంటున్నాను. సాధించలేనిది ఏదో సాధించినట్టుగా చాలా అనిపించింది మేడం. ఎందుకంటే అందరి హస్బెండ్స్ అందరికీ ఎంకరేజ్ చేయరు. ఈ ఫీల్డ్లో ఎంకరేజ్ చేశారంటే వాళ్ళు గ్రేటే. దానివల్ల మీరు వెళ్ళండి, మీరు వెళ్ళడం వల్ల వేరే లేడీస్కి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని మా హస్బెండ్స్ చెప్పడం వల్లే మేము వచ్చాం. మా అందరి హస్బెండ్ వాళ్ళు చెప్పడం వల్లే మేము వచ్చాం. కాబట్టి బాగుంది, ఇక్కడ బాగుంది, మేనేజ్మెంట్ చాలా బాగుంది, శాలరీస్ కరెక్ట్గా ఇస్తారు, మా వర్క్ చూస్తున్నారు, అందరికీ సపోర్టింగ్గా ఉండమని చెప్తున్నారు. మేము రోడ్డు మీదకి వెళ్ళటం వల్ల చాలామంది లేడీస్ కూడా మీరు చేస్తున్నారా, ఈ జాబ్ చేస్తున్నారా, మేము చేస్తాం అని ముందుకు వస్తున్నారు. ఇక ఈ ఫెమీ రైట్స్ లో శిక్షణ ఇస్తున్న సమయంలో సిబ్బందికి గాని, శిక్షణ పొందుతున్న వారికి గాని అనుకోని రీతిలో ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స అందించడానికి మెడికల్ విభాగం కింద ప్రభుత్వ మాజీ ఉద్యోగిని కూడా నియమించింది సంస్థ. డ్రైవింగ్ స్కూల్లో నేను ఫిమీ రైట్స్లో హెల్త్ పర్పస్గా అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి మీరు మాకు ఏమైనా హెల్ప్ చేస్తారా అని మేడం అడిగారు, రాధిక మేడము. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫిమేల్ హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఒప్పుకొని వెంటనే మేడంకి చెప్పాను, మేడం నేను వస్తాను, ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళలేము కదా మేడం, అందుకని అక్కడికక్కడే అది డ్రెస్సింగ్ చేసేసి ఒక టీటీ ఇంజెక్షన్ ఇచ్చేస్తే తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తే సేఫ్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మేడం నన్ను పిలిచారు. నేను కూడా ఒప్పుకొని చాలా హ్యాపీగా వచ్చాను మేడం. ముఖ్యంగా నేను లేడీస్ హెల్ప్ చేసుకోవడం అంటే ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం మేడం. హైదరాబాద్లో మీకు చేసి ఉంటారు షీ క్యాబ్స్. ఎస్ మేడం. అంటే నాకు అక్కడ అంత జాబ్ పర్పస్లో దాని మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు మేడం. ఇక్కడికి వచ్చినాక నేను రిటైర్ అయ్యి వచ్చేసాను మేడం, 2 years అవుతుంది. రిటైర్ అయ్యి వచ్చినాక నాకేమనిపించిందంటే ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటే చాలా సేఫ్ మేడం. ఎందుకంటే జెంట్ దగ్గర మనం నేర్చుకుంటే నాకు కార్ డ్రైవింగ్ వచ్చు, 2 వీలర్ వచ్చు, 4 వీలర్ వచ్చు మేడం. ఆ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి కదా మేడం. ఈ లేడీ నేర్పడం అంటే చాలా సేఫ్గా ఉంటుంది, ఫ్రీగా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రీగా నేర్చుకుంటాం మేడం. మనకేమైనా ఏం తెలియకపోయినా ఫ్రీగా మనం అడగగలుగుతాం. అదే ఒక మగాయన దగ్గర నేర్చుకున్నామంటే మనం ఫ్రీగా మూవ్ అవ్వలేము మేడం. ముఖ్యంగా అది మనము మెచ్చుకోవాల్సిన విషయం. ఈ ఆలోచన రాధికా మేడంకి రావడం చాలా గ్రేట్ మేడం. ఎస్ మేడం. వాహనం ఏదైనా డ్రైవింగ్ లో శిక్షణ పొందాలంటే మహిళలు లేకపోవడంతో చాలా మంది కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని డ్రైవింగ్ స్కూల్స్ మహిళలను నియమించిన సంస్థ నిబంధన నియమాలు తెలియక అంతగా మెలకువలు నేర్చుకోలేకపోతున్నారు. దీంతో అరకొరగానే డ్రైవింగ్ లో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంకొందరు మేల్ ట్రైనర్లతో శిక్షణ అందిస్తుండటంతో చాలా మంది స్వేచ్ఛగా నేర్చుకునే అవకాశం లేక వెనుకడుగు వేస్తున్నారని ఫెమీ రైట్స్ లో కార్ డ్రైవింగ్ లో శిక్షణ పొందుతున్న తేజు అనే విద్యార్థిని చెబుతుంది. నా పేరు తేజు, నేను టీచింగ్ ఫీల్డ్ నాది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉషోదయ నుంచి వచ్చాను. ఉషోదయ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? జస్ట్ ఫెమీ రైట్స్ ఇక్కడ ఓన్లీ ఫర్ లేడీస్ నేర్పిస్తున్నారు కదా, సో లేడీస్ టు లేడీ కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుంది నేర్చుకోవడానికి. అండ్ దట్టు వీళ్ళు చాలా బాగా నేర్పిస్తున్నారు అన్నమాట. ఎలా ఉంది మీకు? నేను చాలా కంఫర్టబుల్గా చాలా ధైర్యంగా తీయగలుగుతున్నాను. నేను మాత్రం నాకు ఎలా ఉందంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉందన్నమాట. చాలా అసలు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, నేను నేర్చుకోగలనా అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఓకే, నేను చాలా కంఫర్టబుల్గా కాన్ఫిడెన్షియల్గా చేయగలుగుతున్నాను. నేను జస్ట్ జాయిన్ అయ్యి 17 days అవుతుంది. 18 days ఉంటుంది. 18 days. నాకు కన్వీనియంట్ టైంలో పెట్టుకున్నాను. అండ్ ఇన్ కేస్ టైమింగ్స్ మ్యాచ్నా వాళ్ళు కంఫర్టబుల్గానే మనకు నచ్చిన టైంలోనే వాళ్ళు వచ్చి చేయిస్తారు. నేను రిడ్జ్ తీసాను,
ఎక్కువగా దాని మీద కంఫర్టబుల్గా తీసాను అనమాట. స్విఫ్ట్ తీస్తాను అనమాట నెక్స్ట్. సో ఎలా ఉంది మనకి వైజాగ్లో ఎట్లా ఉంది? నిజంగా అసలు నేను ఇంతకుముందు చాలా సర్చ్ చేశాను, బట్ ఫీమేల్ టు ఫీమేల్ ఎవరు నాకు కనిపించలేదు. ఫస్ట్ ఇదే కనిపించింది. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా నేర్పించారు. చాలా బాగుంది కూడా. చాలా కంఫర్టబుల్గా అలానే చాలా ధైర్యంగా తీయగలుగుతున్నాను నేను మాత్రం. అండ్ మరి సిటీ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, దాదాపు 15 to 18 km కదా. అవును, సో మరి మీకు దూరం అనిపించలేదు అది? దూరం కూడా ఉన్నాయి బట్ మేల్ రైడర్స్ ఉన్నారు, ఫీమేల్ రైడర్స్ కానీ వీళ్ళు కొంచెం మనకు అర్థమయ్యే వేలోనే కంప్లీట్గా అలా అని కదా, మనకు చాలా బాగా అర్థమయ్యేలా, మనకి ఏది రాకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బాగానే నేర్పిస్తారు మనకు వచ్చేంత వరకు. మహిళా భద్రతే లక్ష్యంగా మహిళా సాధికారత వైపు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి ఫెమీ రైట్స్ సంస్థ మహిళా లోకం నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇది దిగ్విజయంగా నడుస్తోంది. ఇది మరింత నారీ శక్తితో ముందుకు వెళ్ళడానికి సంస్థ ఇప్పటికే కృషి చేస్తుంది. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.